తెలంగాణ జల సాధన సమితి నాయకులు మిత్రులు నయనాల గోవర్ధన్ గారికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఒకటి కీలకమైన అంశం నీళ్లు. ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ దోచుకుంటుందని చెప్పి రాష్ట్ర ఏర్పాటు కొరకు నీళ్లు నిధులు అన్నప్పుడు నీళ్ళు అనేది ముందుగా వచ్చింది. మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు మిత్రులు నయనాల గోవర్ధన్ గారు కావచ్చు, ప్రకాష్ గారు, అడ్వకేట్ ప్రతాప్ గారు, మీరు చేసిన సేవ గతంలో మళ్ళీ అప్పుడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కానీ అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ పైన నివేదికలు, రాష్ట్ర ఏర్పాటు కొరకై జరిగిన పోరాటం, తర్వాత రాష్ట్రం ఏర్పడ్డాక వాళ్ళు అప్పటి బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ పదం కూడా తీసుకొని తీసేసిన పార్టీ, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, మిగతా ప్రాజెక్టుల పైన ఇవాళ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారంగా ఆధారంగా మీరు ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం ప్రత్యేకంగా అభినందిస్తూ, ఈ సమావేశానికి వచ్చిన పెద్దలు, నాకు గురుతుల్యులు పాఠం నేర్పించిన కోదండరామ్ గారికి, గౌరవ ఎమ్మెల్సీ గారికి, అట్లాగే విజయరామరావణ గారికి, మిగతా పెద్దలకి, ఇంతకుముందు మాట్లాడిన శాస్త్రి గారు, జస్టిస్ చంద్రకుమార్ గారికి, ప్రతాప్ గారికి, మిగతా పెద్దలందరూ కూడా, విఠలరావు గారికి, మిగతా పెద్దలందరూ కూడా పేరు పేరున పాత్రికేయ మిత్రులకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నయనాల గోవర్ధన్ గారు కొన్ని వారు చెప్పిన ప్రశ్నలకి సమాధానం ఇచ్చే ముందు నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ప్రతినిధిగా, అధికారం ఉన్న వ్యక్తిని కాదు, సో అధికారం ఉన్న పార్టీ సంబంధించిన వ్యక్తిగా, దానికన్నా ముందుగా తెలంగాణ ప్రాంత బిడ్డగా ఈ రాష్ట్ర ఏర్పాటులో మీతో పాటు నా యొక్క సహకారం, పార్లమెంట్ సభ్యుడిగా అప్పుడు చేసిన కృషి, ఒకటి ఇక్కడ మీ అందరితో సమావేశం కావడం, నేనెంతనో మా పార్టీ ఎంతనో మీరందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ గారు ఆదేశించింది. ఈ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులే కాకుండా, ఎమ్మెల్యే ఎంపీలు కాకుండా ప్రజలను కూడా మమేకం చేయాలి. అందుకే దీన్ని ప్రజాప్రభుత్వం అని పేరు పెట్టి నడిపిస్తా ఉన్నాం. కాబట్టి దీంట్లో మీరు కూడా హక్కుదారులు, వాటాదారులు. ఈ రాష్ట్ర ఉన్న వనరులు కాపాడడంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కాదు, ఇక్కడికి వచ్చిన ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కూడా నేను మిమ్మల్ని వాటాదారులుగా భావిస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో తిరిగి 15 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారానికి వచ్చిందనంటే మీ అందరి కృషి కూడా దీంట్లో ఎంతో ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులే కాదు, మేము ఇచ్చిన హామీలు కాదు, అప్పటి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న దోపిడీ జలవనరుల పైన కానీ మిగతా వాటిని నేను భావించింది, చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేకుండే. అందుకే తెలంగాణ ఉద్యమంలో జరిగి ఆ ముఖ్యమంత్రి అయ్యి తెలంగాణ ఆకాంక్షను అడ్డం పెట్టుకొని అమలుకు నోటు కానటువంటి హామీలు ఇచ్చి అవినీతి పాల్పడి రాష్ట్రాన్ని దాచుకున్నాడు. అందులో అన్నిటికన్నా ముఖ్యమైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు పైననే, ఇది ప్రపంచంలో అద్భుతమైన ప్రాజెక్టుగా చంద్రశేఖరరావు పొగుడుకున్నాడు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పత్రికా ప్రకటన కూడా ఇచ్చుకున్నాడు. ఇవాళ అదే కాళేశ్వరం ప్రాజెక్టు 4 ఏళ్లకి కుంగిపోవడం, ఇవాళ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్లో నేను భావించేది, ఒక న్యాయవాదిగా, ప్రజాప్రతినిధిగా, ప్రజల సొమ్మును ఏ ప్రభుత్వంలో ఎవడున్నా సరే ప్రజల ఆస్తులకు కస్టోడియన్ తప్ప తన ఇష్టానుసారంగా ఖర్చు పెట్టడానికి వీలు లేదు. ఇది తమ సొంత ఆస్తులకు ఖర్చు పెట్టడానికి ఏ ప్రభుత్వ అధికారులకు కానీ, ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రులకు, మంత్రులకు కూడా అధికారం లేదు. కాబట్టి ఇది కస్టోడియన్గా పనిచేయాలి. ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసి దోచుకున్న దాంట్లో బాధ్యులు అనేది తీర్చాల్సిన అవసరం. హత్య జరిగినప్పుడు హత్య ఎవరు చేసిన అనేది ఉంటుంది, దేంతో హత్య చేసిన అనేది ఉంటుంది. వ్యక్తిగత హత్య చేస్తే ఒక వ్యక్తి కుటుంబానికి నష్టం అవుతుంది తప్ప, సమాజ ఆస్తులు దోచుకుంటే యావత్తు సమాజమే దానికి బాధితులు అవుతారు. ఇవాళ 1,00,000 కోట్లలో ఎన్ని వేల కోట్లు జరిగింది.
ఇన్ని కోట్ల రూపాయల ఇటు ప్రజాధనాన్ని ప్రజల కొరకు ఖర్చు పెట్టింటే వాళ్ళ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో సస్యశ్యామలంగా ఉండేదని భావిస్తూ దీంట్లో మొదటిగా అంటే అవినీతి ఎంత జరిగిందనేది కనబడుతూనే ఉన్నది. ప్రాజెక్టు ఇంజనీర్ ఉన్న వ్యక్తి ఇంట్లో 300 కోట్లు దొరికినాయంటే మరి ఆ ప్రాజెక్టు అతని అధికారి పైన ఉన్న మంత్రి ముఖ్యమంత్రి ఇంట్లో ఎన్ని కోట్లు ఉండాలి, ఎన్ని వేల కోట్లు దాచుకుంది అనేది వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న ప్రభుత్వం యొక్క బాధ్యత. సో నేను ఇక్కడికి వచ్చింది మీ ప్రతినిధిగా, అంటే అధికార కాంగ్రెస్ పార్టీలు ఉన్నాం కాబట్టి మీరు మేము మనందరం కూడా వాటాదారులం కాబట్టి ప్రభుత్వం యొక్క బాధ్యత కూడా ఏందనేది నేను చదువుకుంటున్న క్రమంలో కమిషన్లు అంటే కాలయాపన కొరకే, కమిషన్లు వేయడం అనేది సమస్యను పక్కదోన పెట్టి కాలయాపన చేస్తానికి కొరకే గతంలో ఉపయోగించేవాళ్ళు. ఆ విధంగా పనిచేయదని నేను భావిస్తూ ఉన్నాను. ఈ ప్రభుత్వం ఘోష్ కమిషన్ కావచ్చు, ఇంకా దేనికన్నా కావచ్చు, అది ఘోష్గా కాకుండా సరైన సమయంలో రిపోర్ట్ తీసుకొచ్చి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మేము విదిన్ పార్టీలో కూడా నేను మా మంత్రులకి ముఖ్యమంత్రి కూడా చెప్తా ఉంటాం. నేను ప్రభుత్వం వచ్చిన వెంటనే చెప్పింది కూడా తెలంగాణ రాష్ట్రానికి ఒక మెసయా లాగా, మహాత్ముడిలాగా, జాతిపితగా భావిస్తున్న చంద్రశేఖరరావు 10 సంవత్సరాలు దోచుకున్న దోపిడీని ఇంక్లూడింగ్ కాళేశ్వరం ప్రాజెక్టుని బయట పెట్టాల్సిన అవసరం, ఆవశ్యకత ఈ ప్రభుత్వం పైన ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రులు చెప్పడం జరిగినది. అది బయట పెట్టేంత కాలం ఈ ప్రజలు చంద్రశేఖరరావు ఏదో గొప్ప అద్భుతాలు సృష్టించని చెప్పి నమ్ముతూ ఉంటారు. ఇవాళ దుర్మార్గం ఏంటంటే ఇంత దోచుకున్న పార్టీ గత నెల రోజుల నుంచి అనుకుంటాను వి ప్రకాష్ అనే వ్యక్తి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక రిపోర్ట్ తయారు చేసి కాళేశ్వరం పైన కాంగ్రెస్ కుట్రలు తిరుగుతున్నట్టు సిగ్గు శరం లేకుండా వాళ్ళ వి ప్రకాష్ అనే వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, విజ్ఞుడు, మిత్రుడు, ఆన్వే ప్రాజెక్టుకు ఏజెంట్గా ఉన్న వ్యక్తి ఇవాళ కాంగ్రెస్ కుట్రలు కాళేశ్వరం పైన అంటూ మాట్లాడగలుగుతున్నాడంటే ఇది మా ప్రభుత్వం కూడా తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. దానిపైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దొంగనే దొంగ అంటూ తిరిగే ప్రయత్నం చేస్తున్నాడు. అది బయటకు తీయాల్సిన అవసరం. ఇవాళ జలసాల సమితి చేసిన ఈ రిపోర్టు, ఈ మీ సభ ముందుగా అభినందిస్తూ 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. దీంట్లో మా బాధ్యత ఏంటి, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, కాళేశ్వరము, సుందిల్లా ఈ బ్యారేజీలు ఎట్లా పనికిరా ఉంటా ఉన్నారు, దానికి అంటే తిప్పి లిఫ్ట్ ఇరిగేషన్స్ అనేది ప్రపంచంలో ఎక్కడ జరగలేదని తెలుసు. దీంట్లో 2-3 విషయాలు క్లియర్గా చెప్పాల్సింది. గతంలో జలసాధన సమితి ద్వారా ప్రతాప్ గారు ఆయన గోడ మీద ఆర్టికల్స్ ఉన్నాయి. కాళేశ్వరం కడుతున్నప్పుడు ఇంక్లూడింగ్ కోదండం సార్ గిట్ట మీరు సభలు పెట్టడం జరిగింది, అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది. ఆ ఎవిడెన్స్ మన దగ్గర ఉన్నాయి. ఇంజనీర్లు గతంలో మీరు మాజీ ఇంజనీర్లతో మరి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానికి అప్పుడు చంద్రశేఖరరావు మిమ్మల్ని పేరు పెట్టి ఆదిలాబాద్ మీటింగ్లో అక్కడిక్కడ జమ అయ్యండి అని చెప్పి మాట్లాడి హేళన చేసిన వ్యక్తి, తనే అద్భుతమైన అసెంబ్లీ సాక్షిగానే ఓ రిపోర్ట్ తయారు చేసిన వ్యక్తి. అతను ఇంజనీర్ కాదు. దీనికి బాధ్యుడు అనేది నిర్ధారించాల్సిన అవసరం. తెలంగాణ సమాజం ఇది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాధ్యతనే కాకుండా ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకమైన మీరందరి మనందరి యొక్క బాధ్యత, పార్టీలకు అతీతంగా. సో దాన్ని ఎవరైనా సరే అవినీతి పాల్పడ్డప్పుడు ఏ ప్రభుత్వం, మా పార్టీ ఇంకే పార్టీ ఉన్నా కూడా బయటకు తీయాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో మొదటి బాధ్యులు ఎవరనేది క్రిమినల్ చర్య తీసుకోవాల్సిన అవసరం. గత కొన్ని దేశాలలో, డెవలప్డ్ దేశాలలో కూడా పాలకులు తప్పు చేసినప్పుడు ఉరిశిక్షలు వేసిన దాఖలాలు ఉన్నాయి, జైల్లో తోసిన దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన 1000 కోట్లు తగలబెట్టి దోచుకున్నది ఎవడనేది బాధ్యత చేయాలి. దాన్ని చర్య తీసుకోవాల్సింది ఎవరు? ఆబ్వియస్లీ ఇన్వెస్టిగేషన్ చేసి చర్య తీసుకోవాల్సింది, శిక్షించాల్సింది కోర్టులు అవుతే ఆ చర్య తీసుకోవాల్సింది ప్రభుత్వం. సో దీంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పించుకునే ప్రసక్తి లేదు, తప్పించుకోకూడదు. దాంట్లో పెద్దలు కోదండరామ్ గారు కానీ, నేను కానీ, మీరందరూ మనందరం కూడా ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రితో కలుద్దాం. గతంలో ఇరిగేషన్ మంత్రికి జలసాధన సమితి ద్వారానే, ఇప్పుడున్న ఇరిగేషన్ మంత్రి ఆయన పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు మిమ్మల్ని నేను తీసుకెళ్లి బ్రతిమిలాడు తీసుకెళ్లి గాంధీ భవన్లో, మీరు గాంధీ భవన్ మెట్లెక్కనన్నప్పుడు కూడా నేను మిమ్మల్ని బతిలాడు తీసుకుపోయి రిపోర్ట్ ఇప్పించడం జరిగింది. దాంట్లో అవగాహనతో తను ఒక ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇరిగేషన్ మంత్రితోటి ముందు, తర్వాత ముఖ్యమంత్రిని, పార్టీ అధినాయకత్వాన్ని కూడా చెప్పించి ఈ కాళేశ్వరం కంపులో గతం చెప్పడం జరిగింది. అవినీతికి పాల్పడ్డ గత పాలకులని
ఇంజనీర్ని శిక్షించి అరెస్ట్ చేసినంత మాత్రాన సరిపోదు. ఆ ఇంజనీర్ పైన ఆదేశాలు ఇచ్చిన మంత్రి, ముఖ్యమంత్రిని శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫార్ములా 1 కావచ్చు, ఇదన్నా కావచ్చు. దాంట్లో మీ అందరి భాగస్వామ్యం ఉండాలి. ఆ దిశలోనే నా యొక్క బాధ్యత కూడా ఉంటుంది. నేను ఇక్కడికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాకుండా తెలంగాణ బిడ్డగా, తెలంగాణ ఆస్తులను కాపాడడంలో నా యొక్క బాధ్యతగా మా పార్టీ ప్రభుత్వం కూడా పనిచేయాల్సిన బాధ్యతని వాళ్ళు గుర్తెట్టేటట్టుగా చెప్పడానికి కొరకు గతంలో వెనకాడాలి, ఇప్పుడు కూడా వెనకాడను, భవిష్యత్తులో కూడా వెనకాడను. పార్టీ పదవులు ముఖ్యం కాదు. తెలంగాణ కొరకై ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలు ధన్యం కావాలంటే ఆ బిడ్డలు కోరుకున్న భవిష్యత్తు, రేపటి బిడ్డల భవిష్యత్తు కొరకు ప్రాజెక్టు నిర్మాణం జరిగినప్పుడు ఎన్ని వేల కోట్లు నష్టమైంది. ఇవాళ ఎంతమంది సామాన్యులు ఇంకా అధోగతిలో ఉన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక కూడా వైద్యం విద్య అందకుండా ఇంకా వేలాది మంది అల్లాడుతూ ఉన్నారు. అందుకే ఈ ఆస్తులు కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తిస్తూ మీరు ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ఈ ప్రభుత్వానికి ఏమీ యాక్షన్ ప్లాన్ ఒకటి ఇవ్వండి. దాంట్లో మనందరం కూడా మీ తరఫున నేను అపాయింట్మెంట్ తీసుకుంటాను. ఈ ప్రభుత్వంతో, ఇరిగేషన్ మంత్రితోటి యాక్షన్ ప్లాన్ బై ప్లాన్ ఏ చర్యలు తీసుకోవాలి. ఇది రిపోర్ట్లు ఇచ్చి కమిషన్లు ఇచ్చి కాలయాపన చేస్తే జరగదు. అదే కాలయాపన చేస్తే గత ప్రభుత్వం పట్టిన గతి మా ప్రభుత్వానికి పడుతుంది. ఇది సంవత్సరం అయింది, ఇంకా 3-4 సంవత్సరాలు ఉంది. మేము హామీ కూడా ఇవ్వడం జరిగింది. గతంలో జరిగిన అవినీతిని బయటికి తీసి శిక్షిస్తామని చెప్పడం జరిగినది. ప్రధానమంత్రి పైన కూడా రాహుల్ గాంధీ గారు పోరాటం చేసేది కూడా దీనిపైన చేస్తూ ఉంటాడు. సో అవినీతి పైన పోరాటం చేస్తున్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు గత పాలకులు అవినీతిని తీసుకురావాల్సిన సామాజిక బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పైన ఉందని గుర్తిస్తూ మీ ద్వారా మనందరం కూడా కలిసి జలసాధన సమితి ద్వారా ముఖ్యమంత్రిని, ఇరిగేషన్ మంత్రిని అపాయింట్మెంట్ తీసుకొని మన ఈ రోజు ఇచ్చిన మీరు ఏ రిజల్యూషన్ పాస్ చేసినా కూడా ఏ యాక్షన్ ప్లాన్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకోవాలి, లేక రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపైన మీలో ఒకటిగా నా యొక్క బాధ్యత. తెలంగాణ రాష్ట్ర సాధనలో మీతో ఉన్నాను. రాష్ట్ర ఏర్పాటు జరిగినాక దోపిడీకి వ్యతిరేకంగా పోరాటంలో మీతో కలిసి ఉన్నాను. ఇప్పుడు మా పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా దానిని సమగ్రంగా, సమర్థవంతంగా, అవినీతి రహితంగా, అవినీతికి పాల్పడ్డ పాలకులను శిక్షించే రీతిలో పనిచేసేటట్టు చేయడానికి కొరకు మీరు మనమందరం వాటాదారులం కాబట్టి ఇది ఈ వాటా మన సొంతంగా కాదు, మన బిడ్డల భవిష్యత్తు కొరకు కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తెరిగి ఇక్కడ మీ దగ్గరికి రావడం జరిగింది. ఆ బాధ్యత నెరవేరుస్తానని చెప్పి మాటిస్తూ సెలవు. జై తెలంగాణ, జై.